హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాప్ కి గురైన సురేంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తన సోదరే కొంతమంది వ్యక్తులతో కలిసి సురేంద్రని కిడ్నాప్ చేయించింది. సమస్య పరిష్కారం కొరకు సురేంద్రని రాయదుర్గం పిలిపించి కిడ్నాపర్లకు అప్పగించింది. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్లకు పాల్పడి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ లో సురేందర్ కిడ్నాప్ చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అడవిలోకి తీసుకువెళ్తుండగా అక్కడి అటవీ అధికారులు నిందితుల్ని పట్టుకున్నారు. అనంతరం సురేంద్రబాబును సురక్షితంగా హైదరాబాద్ కు తరలించారు. కిడ్నాప్ కి పాల్పడిన నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బాధితుడి బంధువుల నుంచి నిందితులు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు సురేంద్రను సురక్షితంగా హైదరాబాద్ కు తీసుకొచ్చామని డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. నల్లమల ఫారెస్ట్ లో బాధితుడిని గుర్తించామని, కిడ్నాప్ కి పాల్పడిన వారిని ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కిడ్నాప్ ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు ఉద్యోగి కిడ్నాప్ విషయంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇటు కిడ్నాపర్ల చెర నుంచి కాపాడారు పోలీసులు. అతడితో పాటు 2 కిడ్నాపర్లు కూడా ప్రస్తుతానికి అయితే సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక 4వ తేదీన గురువారం సాయంత్రం 7 గంటలకి కాజగూడ చెరువు వద్ద తన చెల్లితో మాట్లాడుతూ సురేందర్ను సురేష్ అనే కిడ్నాప్ గ్యాంగ్ కూడా అతన్ని కిడ్నాప్ చేసి ఇటు కర్నూలు తీసుకెళ్లారు. నల్లమల అడవుల్లో తీసుకెళ్తారు. ముందుగా అతడికి మాస్క్ కట్టి తీసుకెళ్లే సందర్భంలో కూడా అక్కడ ఫారెస్ట్ సిబ్బందికి కొంత అనుమానం రావడంతో ఆ మాస్క్ తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇటు సురేందర్ మొహం మీద కూడా కొంత గాయాలను ఆనవాళ్ళు కనపడడంతో కూడా పోలీసులు అక్కడ ఫారెస్ట్ సిబ్బంది ఆరా తీశారు. దీంతో కూడా అతడితో పాటు కిడ్నాపర్లతో పాటు సురేందర్ కూడా సురక్షితంగా అక్కడి ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకొని సైబరాబాద్ పోలీసులకి సమాచారం ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అయితే ఈ ఎంటైర్ కిడ్నాప్ వ్యవహారంలో కూడా ప్రస్తుతానికైతే అటు సురేందర్ చెల్లినే కీలక పాత్ర పోసినట్టుగా ప్రస్తుతానికైతే సైబరాబాద్ పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అటు సురేందర్ ని సురక్షితంగా కుటుంబ సభ్యులకి అప్పగించారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కూడా సురేష్ తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి మరొక వ్యక్తి పరారున్నట్టు తెలిసింది. ఇక చెల్లి సోదరుడిని ఎందుకు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసింది. గతంలో కూడా ఈ సురేందర్ ను కిడ్నాప్ గురి చేసి డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఎందుకు మరొకసారి చెల్లి తన సొంత అన్ననే కిడ్నాప్ చేసి ఎందుకు ప్రయత్నించిందన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇటు రాయదుర్గం పోలీసులు కూడా లోతైన విచారణ చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.